హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఒక మంచి విషయాన్ని నేర్చుకుందామా మరి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు. కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది? మొదట ఎవరు పలికారు? ఎందుకు పలికారు? శ్లోకం వెనుక ఉన్న విషయం ఏమిటి? అనే దాని గురించి మనం తెలుసుకుందాం. పూర్వం కౌస్తుడు అనే పేద పిల్లవాని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకువచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌస్తుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకి కౌస్తుడి చదువు పూర్తి అయింది. కౌస్తుని తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌస్తుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని, ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తరువాత గురువుగారు కారణం అడిగాడు. అప్పుడు కౌస్తుడు ఇలా చెప్పాడు. గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తులో మీకు భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళను అని చెప్పాడు. జాతకం ప్రకారం కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు సరైన చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు. కానీ కౌస్తుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌస్తుడు మాత్రం గురువుగారిని వదలలేదు. కౌస్తుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదటగా బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుని వదిలివేయమని సలహా ఇచ్చాడు. కౌస్తుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. రెండవసారి విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌస్తుడు వినలేదు. మూడవసారి చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరు గురువును వదిలేయమనే నాకు సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు కౌస్తుడు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌస్తుడికి మోక్షం ఇస్తాము అన్నారు. అప్పుడు కూడా కౌస్తుడు వారితో, నాకు మీ గురించి చెప్పిన ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే నాకు పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకం చెప్పాడు కౌస్తుడు. తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని త్రిమూర్తులను వేడుకున్నాడు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌస్తుడు తల్లిదండ్రుల వద్దకి వెళ్ళిపోయాడు. ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న విషయం. కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు, అర్థాలు అందరం తెలుసుకోవాలి. అందరూ తమ తరువాతి తరం వాళ్ళకి కూడా తెలియజేయాలి. జయ గురుదత్త. జై శ్రీరామ్.